ఆంధ్ర ఒడిశా బోర్డర్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. కేంద్ర బలగాలే లక్ష్యంగా ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో మందుపాత్ర పేల్చి దాడికి దిగారు. ఈ ఘటనలో 8 మంది జవాన్లు మృతి చెందగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. జవాన్ల వాహనాన్ని టార్గెట్ చేసుకున్న మావోలు కోరాపుట్ జిల్లా సుంకి దగ్గరలోని సమీపంలోని ముంగభూమి దగ్గర కల్వోట్ను పేల్చివేశారు. పేలుడు దాటికి జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం దాదాపు 70 అడుగుల లోయలో పడిపోయింది. కోరాపుట్ నుంచి కటక్కు శిక్షణ కోసం వెళ్తున్న 13 మంది జవాన్లను టార్గెట్ గా చేసుకుని దాడి చేశారు మావోలు. సాలూరు జైపూర్ మధ్య 26వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న ముంగిరిగుమ్మి దగ్గర ఘటన జరిగింది. నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మావోయిస్టులు కల్వెట్లను పేల్చినట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కా స్కెచ్ ప్రకారం జరిగిందని భావిస్తున్నారు పోలీసులు. మావో దాడి తర్వాత ఏఓబీలో భద్రతల్ని కట్టుదిట్టం చేశారు పోలీసులు. మావోల దాడిలో చనిపోయిన జవాన్లకు నివాళి అర్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మావోలది పిరికి చర్య అంటూ మండిపడ్డారు పట్నాయక్.